సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'హరిహర వీరమల్లు' సినిమా కాస్త మిక్స్డ్ టాక్ రావడం మనం చూసాం. అంటే వీఎఫ్ఎక్స్ టెక్నికల్ విషయంలో అంత అనుకున్నంత స్థాయిలో వర్కౌట్ అవ్వలేదన్న ఒక విమర్శ సినిమా మీద ఉంది. సో ఇప్పటివరకైతే మరి కలెక్షన్స్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది? మొదటి రోజు బాగా కలెక్షన్స్ వచ్చాయని చెప్తున్నారు. మరి రెండో రోజు పరిస్థితి ఏ విధంగా ఉంది? సో ఎంతవరకు కలెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్? ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్ రిపోర్ట్ ఒకసారి చెప్తారా? అంటే వెరీ ఫస్ట్ డే ఆ సినిమా భారీగా పెర్ఫార్మ్ చేసిందని చెప్తున్నారు కానీ అబ్రాడ్ పక్కన పెడితే అది టోటల్‌గా నా అంచనా ప్రకారం ఓ 30-35 వరకు అనుకుంటున్నాను నేను. 70లు, 80లు చెప్తున్నారు. హ్మ్. అది క్రాస్ చేసి 100 క్రోర్స్ క్లబ్‌లో చేరిపోయింది అనే ప్రచారం కూడా కొంతమంది చేస్తున్నారు కానీ అది వాస్తవం అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే యాక్చువల్‌గా ప్రీమియర్స్‌కి డబ్బులొచ్చినాయి. హ్మ్. ప్రీమియర్స్‌కి ఖచ్చితంగా జనం స్వచ్ఛందంగా పరిగెట్టారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఏ థియేటర్ ఓపెన్ చేసినా కానీ ఓపెన్ చేసినటువంటి 10 నిమిషాల్లో అది ఫుల్ అయిపోయిన పరిస్థితి చూసాం మనం. ఆన్లైన్ హ్మ్. ఆన్లైన్ బుకింగ్స్ చాలా యాక్టివ్గా ఉన్నాయి ప్రీమియర్స్. హ్మ్. ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో థియేటర్లకు వెళ్ళేసి టికెట్లు కొనేసిన వాళ్ళు ఉన్నారు. చాలా థియేటర్స్లో అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని థియేటర్ దగ్గరికి అభిమానులు పోటెత్తిన తర్వాత వాళ్ళు షో వేశారు వీళ్ళని చూసి. చాలా థియేటర్స్ అలా జరిగినాయి. వాళ్ళు అది ముందు లిస్టులో లేదు. ఎవరికి వాడు స్వచ్ఛందంగా లింక్ అయిపోయి సినిమాలు వేసిన సందర్భం ఉంది. జనాలు డబ్బులు ఇచ్చిన సందర్భం ఉంది. షోలు పడ్డాయి 11 తర్వాత పడిన షోలన్నీ అవే. ఈ టైంలో దొరకక 9 షోకి దొరక్క 10 షోకి దొరక్క 11ంటికి ఇంకా ప్రెజర్ ఉండటం వల్ల కొన్ని ఓపెన్ అయినాయి. సో 11 గంటల షో నుంచి పడినవన్నీ అలా ప్రెజర్తో పడిన షోలే. ఆ డబ్బులు బాగా కనిపించినాయి సినిమాకి. కానీ ఇన్ ది సేమ్ టైం డబ్బులు తీసుకొచ్చింది అది ఒక నెగిటివ్ టాక్ని స్ప్రెడ్ కూడా చేసింది. రెండోది ఈ షో ఈ ప్రీమియర్స్కి వెళ్ళిన వాళ్ళలో అభిమానులు ఎక్కువ. ఈ అభిమానులే యాక్చువల్గా ఆ షోకి కూడా బుక్ చేసుకున్నారు మార్నింగ్ షోకి. ఓకే. ఎప్పుడైతే ఇక్కడ ఈ సినిమా నైట్ చూసారో వీళ్ళ థియేటర్ వైపు వెళ్ళలేదు మార్నింగ్ షోకి. దాంతో చాలా చోట్ల టికెట్లు బుక్ అయ్యి సీట్లు ఖాళీగా ఉన్నాయి థియేటర్స్లో మార్నింగ్ షోకి. ఆ తర్వాత నెమ్మదిగా బుక్ చేసుకునే వాళ్ళ వరకు నడిచింది. ఇమ్మీడియట్ వెరీ నెక్స్ట్ డేస్ ఫ్రైడేకి పరిస్థితి బాగాలేదు. ఫ్రైడే టోటల్ తెరిచేశారు. 20% తక్కువ ఆక్యుపేషన్లో నడిచింది. 20-25 మ్యాక్సిమం 30 వరకు ఆక్యుపెన్సీ వెళ్ళింది తప్ప అంతకు మించి వెళ్ళే అవకాశం లేదు, వెళ్ళలేదు. ఈరోజు శనివారం పరిస్థితి కూడా అదే. శనివారం ఇంకా డ్రాప్ అయి 20కి వచ్చింది. సండే దీనికి డబల్ అయితే ఒకవేళ 40%కి వెళ్తుంది. అంటే 100% అవ్వాల్సిన సినిమా 40% అవటం అంటే ఏంటో ప్రపంచానికి తెలుసు. సో 40%కి డౌన్ అయింది. మండేకి 10%కో 8%కో పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మంగళవారాల్లో ఆ సినిమా భవిష్యత్తు ఏంటనేది తేలిపోతుంది. ఓకే. ఇంకా తర్వాత నెమ్మదిగా వీకెండ్కి ఇది వచ్చేస్తుంది, కింగ్డమ్. ఒకవేళ అది నిలబడితే ఈ సినిమా పరిస్థితి ఇంకా గమ్యకు వచ్చడం. మ్యాక్సిమం ఇంకో 1 వీక్ మాత్రమే లైఫ్ ఉంది ఈ సినిమాకి. సో ఈ సినిమా నా అభిప్రాయం ప్రకారం ఇప్పటి వరకు 30-35 అయి ఉంటుంది. అంతకు మించి అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఎంతవరకు వెళ్ళొచ్చు సార్? 100 ఇంకేం లేదండి. బుధవారం 100 crores అనేది కదా ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే వీళ్ళు యాక్చువల్ గా ప్రొడక్షన్ ఎంత అయిందో చెప్పట్లా. ప్రొడక్షన్ 40 కోట్లు అయ్యేటువంటి సినిమాని 100 కోట్లు 200 కోట్లు అని చెప్తున్నారు. ఈ సినిమా పరిస్థితి కూడా అదే అయి ఉండొచ్చు. ఈ సినిమాకి కూడా వాళ్ళు చెప్తున్నంత అయి ఉండకపోవచ్చు. కొంత సేఫ్ లోనే ఉన్నారు వాళ్ళు. తమని తాము మరింత సేఫ్ గా ఉంచుకోవడానికి ఇంకొక సినిమా తీయటానికి కావలసినటువంటి ఒక వాతావరణాన్ని కల్పించుకోవడం కోసం కూడా కసరత్తు చేస్తున్నారు. అందుకని ఈ సినిమాని వాళ్ళు ఇది పరాజయం పొందిన సినిమాగా చెప్పడానికి భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి ఈ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడాడు ఆయన. అంటే మా అన్నగారు కూడా చెప్పారు, నాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి సినిమాలో అన్నట్టుగా చెప్పారు అని ఒక మాట దొరికింది. ఆ మాట చెప్పడంలోనే ఆయన ఉద్దేశం అది. మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాము అని, జరిగిన నష్టాన్ని మేము కూడా గుర్తించాము, టెక్నాలజీ చేస్తున్నాం అని చెప్పడంలో భాగమే డైలాగ్. ఓకే.
అందుకని అందరికీ జ్ఞానం ఉంది, ప్రతి ఒక్కళ్ళకి చేతుల్లోనూ ఫోన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు బుక్ మై షో ఓపెన్ చేసి ఏ థియేటర్లో పరిస్థితి ఏంటో చూస్తే అర్థమైపోతుంది. ప్రస్తుతం ఇందాక మనం చూస్తున్నటువంటిది అయితే దాదాపు 70% పైన ఖాళీలు ఉన్నాయి. ఓకే. బ్యాలెన్స్ రెస్ట్ ఆఫ్ ది టైం అక్కడ వరకే ఖాళీలు ఉన్నాయి. మిగిలిందంతా ఏమిటి పరిస్థితి అనేది షోస్ అంటే 2 రోజులు 3 రోజులు ఫుల్ అయిపోయి మిగిలిందంతా ఖాళీ అయ్యి అలా గ్రీనిష్ గా కనిపిస్తోంది. గ్రీన్ గా కనిపిస్తే సస్యశ్యామలం అనుకుంటాం మనం, కానీ అక్కడ డబ్బులు రావు. అదొక విచిత్రమైన కండిషన్. అందుకని సినిమా మండే నుంచి ఏముండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.